హలో గైస్, వెల్కమ్ టు టెక్నాలజీ విత్ రాజు. ఈరోజు మనం వర్డ్లోని బేసిక్ షార్ట్కట్స్ కీస్ గురించి తెలుసుకుందాం. బేసిక్ షార్ట్కట్ కీస్ కంట్రోల్ ఎస్ అని మనం క్లిక్ చేస్తే సేవ్ అవుతుంది ఫైల్. F2 ఒకటి క్లిక్ చేస్తే సేవ్ యాజ్ అనేది వస్తుంది, అంటే మనం దాని ఫైల్ నేమ్ చేంజ్ చేసుకోవచ్చు. కంట్రోల్ O అంటే మనం ఏదైనా ఫైల్ని మనం ఒక వర్డ్ని కానీ ఓపెన్ చేసుకోవచ్చు. కంట్రోల్ W అంటే క్లోజ్ అవుతుంది ఫైల్ అనేది ఏదైనా ఉంటే. కంట్రోల్ N అంటే క్రియేట్ ఏ న్యూ డాక్యుమెంట్ అనేది న్యూగా క్రియేట్ అవుతుంది. కంట్రోల్ P అంటే ప్రింట్ అవుతుంది. కంట్రోల్ F2 అంటే ప్రింట్ ప్రివ్యూ వస్తుంది, అంటే మనం ఇలా ప్రింట్ అవుతుందని ఒక ప్రివ్యూ మనకు చూపిస్తుంది. ఆల్ట్ F4 అంటే ఎగ్జిట్ అవుతుంది. మనం ఇప్పుడు దీన్ని ప్రాక్టికల్గా వర్డ్లోని చూద్దాం. కంట్రోల్ S ఇక్కడ చూపిస్తుంది సేవ్ అని. మనం సేవ్ అని క్లిక్ చేస్తే క్లిక్ అవుతుంది. అలాగే ఇప్పుడు F12 అని క్లిక్ చేద్దాం. ఇక్కడ మనకు మళ్ళీ ఫైల్ నేమ్ అని ఏమైనా చేంజ్ చేసుకోవాలనేది మనకు చూపిస్తుంది. F12 H12 అని మనకి ఇక్కడ సేవ్ అయిపోయింది. ఇప్పుడు కంట్రోల్ O మనం ఏదైనా దీంట్లో ఫైల్స్ మనం ఏదైనా ఓపెన్ చేసుకోవాలనుకుంటే ఇలా వస్తుంది అనమాట. మనం దాన్ని క్లిక్ చేస్తే ఈ ఫైల్ అనేది మనకు ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనకు రెండు ఓపెన్ అయిపోతాయి, ఇలా ఓపెన్ చేసుకోవచ్చు. అలాగే కంట్రోల్ W మనం దీన్ని క్లోజ్ చేద్దాం. డాక్ 1ని కంట్రోల్ W క్లోజ్ అయిపోయింది. ఇక్కడ ఒకటి ఉంది. ఇప్పుడు కంట్రోల్ N న్యూ డాక్యుమెంట్ ఇక్కడ క్రియేట్ అయిపోయింది. డాక్యుమెంట్ 2 క్రియేట్ అయింది. కంట్రోల్ P అంటే ఏంటో చూద్దాం. కంట్రోల్ P ఇక్కడ దీని ప్రింటర్కి మనం కనెక్ట్ చేసేసుకొని ప్రింట్ చేసుకోవచ్చు. కంట్రోల్ F2 మనకు ప్రివ్యూ చూపిస్తుంది ఇట్లా. కంట్రోల్ F2 అనేది ఆల్ట్ F క్లోజ్ అయిపోతుంది. ఇక్కడ క్లోజ్ అయిపోయింది అది కూడా. ఓకే గైస్, థ్యాంక్ యూ.